రేయ్ డబ్బులు ఎప్పుడు ఎత్తావరా? లేవన్నా నా కాడ. లేవంటే ఎలాగా? ఇవ్వాలి కదా. లేవంటే లేవంతే. రేయ్ ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? నువ్వు తీసుకున్న దానికేగా ఇమ్మంటుంది. వడ్డీ డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి కదులు. అన్నా కొంచెం టైట్గా ఉందన్నా. అమ్మ హాస్పిటల్లో ఉంది, ఒక వారంలో సెట్ చేస్తానన్నా. ఇంకెన్ని వారాలరా? ప్రతి మంగళవారం నాకు మంగళం పాడేసి వెళ్ళిపోతున్నావు. నేను కాబట్టి ఇవన్నీ వినూరుకుంటున్నాను. ఈ విషయం కానీ సారంగ పని అన్నకు తెలిసిందనుకో నీకు మామూలుగా ఉండదు. అదిగో సారంగ పని అన్న వస్తున్నాడు, అన్నతోనే చెప్పుకో. అన్నా అన్న నువ్వేదో ఒకటి మేనేజ్ చేయన్నా. అన్నా ఎరా డబ్బులు ఇవ్వట్లేదు. ఈడు ఎమోషనల్ డైలాగ్ చెప్పి డబ్బులు ఎక్కకూడదామని చూస్తున్నాడు అన్నా. ఏంట్రా? అన్నా అమ్మకి నిజంగానే హెల్త్ బాగోలేదన్నా. వారం నుంచి హాస్పిటల్లోనే ఉంది. నా జీతం మొత్తం ఆల్రెడీ అయిపోయినవి. ఇంకో వారం హాస్పిటల్లోనే ఉంచాలని చెప్పారు. నా దగ్గర అయితే డబ్బులేమి లేవన్నా. సరే ఇప్పుడు ఎంత కావాలి? ఒక 20 దాకా కావాలన్నా. 20? ఆగు ചേട്ടാ. നിന്റെ അമ്മ ഏത് ആശുപത്രിയിലാ അഡ്മിറ്റ് എന്ന് പറഞ്ഞേ? మీ అమ్మ ఏ హాస్పిటల్లో ఉన్నారు? యశోద హాస్పిటల్. ఎన్ని రోజుల నుంచి? ఒక వారం నుంచి. అడ్మిషన్ ఫామ్ ఉందా? అది హాస్పిటల్లో ఉంది. పద ചേട്ടാ, അവന്റെ അമ്മ പോയി കണ്ടിട്ട് വരാം. మీరెందుకండి అక్కడికి? అమ్మ ఆరుടെ అమ్మేలం అమ్మేయല്ലേ? అంతే కదా. అమ్మే కంటది మర్యాదయല്ലേ? అవునవును. ചേട്ടാ ఇప్పుడు అమ్మ పడుకుని ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా పళ్ళడిచి పొడిക്കും. నిజంగానే మీ అమ్మ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉందా? ఇంకోసారి అమ్మ పేరుతో అబద్ధాలంటో నువ్వు ఉండదు హాస్పిటల్లో. అది బాసు അവൻ പൈസ തരുന്നത് അവന് പറഞ്ഞു വിടരുത് കേട്ടോ? అది പറഞ്ഞു వరదు కేటో. సరే వదనా. బా చేటా పద. నాతో పెట్టుకుంటారా? యారా డబ్బులు ఎక్కకూడదామని చూస్తున్నావా? 1 వీక్ లో ఇచ్చేస్తాను. సమయానికి వదిన వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇచ్చేస్తానన్నా. మా అన్నను మోసం చేద్దామనే. అన్నా ఇచ్చేస్తానన్నా. ఎంత చేటా వాడు అబద్ధం చెప్తున్నా అని ఆ మాత్రం తెలియట్లేదా? అన్ని తెలివితేటలుంటే నీకెందుకు ఒప్పిస్తాను?